భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారములు. శ్రీకాకుళం పాలకొండ రోడ్డులో వేంచేసి ఉన్న శ్రీ 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 కోటాంజనేయ స్వామి వారి దేవస్థానము. ఇది కొన్ని శతాబ్దములు 1200 శతాబ్దం కాలం నాటి చరిత్ర గల దేవాలయము. ఇది కళింగరాజుల కాలంలో వెలిసినటువంటి విగ్రహము, స్వయంభువం. దక్షిణముఖ ఆంజనేయ స్వామి అంటారు దీనికి. కోట ఆంజనేయ స్వామి వారు కూడా ఆలయంలోని అందరూ కూడా ఇలవేల్పుగా పూజ చేసుకునేవారు కాబట్టి కోట ఆంజనేయ స్వామి వారు అని కూడా పిలుస్తారు. దీంట్లో ఒక ప్రత్యేకత ఏంటంటే హిమాలయ పర్వతాల నుంచి దక్షిణముఖంగా వస్తున్నప్పుడు వెలిసినటువంటి విగ్రహం కాబట్టి దీనికి దక్షిణముఖ ఆంజనేయ స్వామి అనే పేరు ఉన్నది. చాలా పురాతనమైనటువంటి దేవాలయం. ఇక్కడి దేవాలయానికి చాలామంది భక్తులు వచ్చి స్వామివారి యొక్క పూజా కైంకర్యాలను చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా వైశాఖ మాసే కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయాం ఆంజనేయాయ మంగళం. వైశాఖ మాసంలో ఈ యొక్క వస్తున్నటువంటి విశ్వ వసువు నామ సంవత్సరంలో దశమి బహుళ దశమి నాడు ఒక హనుమత్ జయంతి పడుతున్నది, గురువారం నాడు. ఈరోజు ఉదయాన్నే నుంచే స్వామివారికి పాలాభిషేకము, అలాగే సింధూరార్చన, తమలపాకులతో విశేషంగా పూజా కార్యక్రమాలు కూడా భక్తులందరూ కూడా చేయించుకుంటారు. 11 గంటలకి విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, మండపారాధన, తమలపాకులతో సహస్రనామార్చన, హోమం, ఆశీర్వచనం, కథ, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా పూజా కార్యక్రమాలు జరుగుతాయి. తర్వాత భక్తులు తీర్థప్రసాదాలు స్వామివారి అనుగ్రహాన్ని తీసుకుని, దీంట్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గటువంటి విశేషం ఏంటంటే స్వామివారికి తమలపాకులు అంటే అత్యంత ప్రీతి. ఆ ఆకులతో కొన్ని పూజ చేయడం వల్ల భక్తులకి కష్టాలు బాధలు అన్ని కూడా తొలుగుతాయని చెప్పి ప్రతీతి. తమలపాకులతోని ఒకానొక సమయం నందు సీతామ్మవారు తాంబూలాన్ని సేవిస్తూ ఉండగా హనుమంతుల వారు చూసి, అమ్మ తాంబూలాన్ని ఎందుకమ్మ స్వీకరిస్తుంటారు అని అడిగితే, రామునికి అత్యంత ప్రీతి అని చెప్పి అమ్మవారితో చెప్పడంతో అక్కడి నుంచి హనుమంతుల వారు కూడా ఈ యొక్క తాంబూలానికి సేవించడము, ఆకులంటే ప్రీతి అన్నది ఏర్పడింది. అలాగే సింధూరార్చన అనడం వల్ల సింధూరము అంటే సీతామ్మవారిని ఎప్పుడు కూడా నుదుటిన సింధూరం ధరిస్తూ ఉంటుంది. అది కూడా అమ్మవారికి ప్రశ్నించగా, ఇది రామునికి సింధూరం అంటే చాలా మంచి విశిష్టత కలది, ఆ స్త్రీకి సౌభాగ్యాన్ని కలిగిస్తుంది అలాగే అని అమ్మవారితో చెప్పగానే ఆ రోజు నుంచి హనుమంతుల వారు ఒంటి నిండా సింధూరం పోసుకొని రాములు ఉన్నటువంటి సభలోనికి వెళ్ళగానే అందరూ కూడా చూసి నవ్వి, ఏంటయ్యా హనుమ ఈ సింధూరాన్ని ఒంటి నిండా పూసుకున్నావేంటి అని అడిగితే, మీకు ఇష్టమైంది కదా సింధూరము, అందుకే నాకు ఇది ఇష్టం, ప్రీతి పాత్రము అని చెప్పడం జరిగింది. అంతటితో ఆ యొక్క హనుమంతుల భక్తులకి ఎవరైతే ఈ యొక్క సింధూరం పూజతో కానీ సింధూరార్చన కూడా చేయించుకుంటే వాళ్ళ యొక్క కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి సీతారామచంద్ర స్వామి వారు ఆ యొక్క సమయంలోని హనుమంతుల వారికి భక్తులకి అందరూ కూడా వరం ఇవ్వడం అయినది. కాబట్టి చాలా ప్రశిష్టత కలది సింధూర పూజ, అలాగే తమలపాకులతోని అర్చన. ఒకనొక సమయంలోని అంజనీమాత హనుమంతుల వారికి లడ్డూలు తినిపిస్తూ అతనికి ఇష్టమైనటువంటి వడమాల, అప్పాలు అన్నీ కూడా నైవేద్యం పెడుతూ ఉండేది. ఎందుకంటే అతనికి ఆ అమ్మ ఇవ్వడంతో తింటూ ఆరగిస్తూ ఉండేవాడట. దీంట్లో కూడా ముఖ్యమైన అర్థము, మినుగులు రాహు గ్రహానికి, శనీశ్వరుడికి ప్రీతికరమైనటువంటిది కాబట్టి శని బాధలు ఉన్న వాళ్ళు యొక్క రాహు గ్రహం యొక్క దోషం ఉన్నా సరే ఈ యొక్క అప్పాలతోని కానీ గారెలతోని కానీ నైవేద్యం పెట్టి స్వామివారికి నైవేద్యం చేయడం వల్ల ఏలినా శని కానీ, అర్ధాష్టం శని కానీ, అష్టం శని కానీ దోషాలున్నా తొలగిపోతాయి. అపూపంలో అంటే గోధుమ నూకతో చేసినటువంటి అప్పాలతో కానీ స్వామివారికి నైవేద్యం పెట్టడం వల్ల గ్రహ అధిష్టాన దేవత రవి కాబట్టి గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆ యొక్క అప్పాలను కూడా నైవేద్యం అనేది చెల్లించడం జరుగుతున్నారు. కాబట్టి భక్తులు ఎవరి శక్తానుసారంగా కొబ్బరికాయలు, అరటిపళ్ళు, ఆకులు, చెక్కలు, అలాగే తమలపాకులు, అప్పాలు కానీ గారెలు కానీ స్వామివారికి నైవేద్యం పెట్టడం వల్ల సమస్త గ్రహ బాధలు కూడా తొలగి ఆయురారోగ్య భోగభాగ్యాలతో చక్కగా ఉంటారని స్వామి తాలూకా ఆశీర్వాదం కలుగుతుందని ఈ యొక్క సందర్భంలో మీ అందరికీ భక్తులందరికీ తెలియజేయడం. హనుమత్ జయంతి అంటే జన్మదిన మహోత్సవము. ఆ రోజు స్వామివారికి ఇది కావాలని అది కావాలని అడగలేదు,
అతనికి ఏది ప్రీతో మనం అవన్నీ చేయడం వల్ల ఈ యొక్క కలి యొక్క తీవ్రత నుండి మనం రక్షించబడి గ్రహ బాధలన్నీ కూడా తొలగి సుఖశాంతులతోని ఎప్పుడు కూడా సస్యశ్యామలంగా రాజ్యానికి ప్రజలకి అందరికీ కూడా సుభిక్షంగా ఉంటాం. కాబట్టి ఈ యొక్క హనుమత్ జయంతి వేడుకలన్నీ మనం అందరూ కూడా భక్తి శ్రద్ధలతో చేసుకుంటాం. నిత్య పూజలు ప్రతిరోజు మన్యు సూక్త విధానంగా పాశుపత విధానంగా రోజు నిత్య దేవతార్చన కార్యక్రమం జరుగుతుంది 3 పూట్ల. అందులో మధ్యాహ్నం పూట మహానివేదన, తెల్లవారి అభిషేకము ఈ యొక్క కార్యక్రమాలు కూడా అవుతుంటాయి. మంగళవారం నాడు సింధూరార్చన, అలాగే ఈ ఒక్క వడమాల అప్పాలతో పూజలు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మంగళవారం నాడు స్వామివారికి అర్చన చేయడం వల్ల అన్నీ కూడా శుభం జరుగుతుంది. మంగళవారం అంటే మంగళకరమైనటువంటిది. కుజగ్రహము, కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి వారు. కాబట్టి హనుమంతుల వారికి మంగళవారం నాడు పూజ అర్చన చేయడం వల్ల ఈ యొక్క అన్నింటికి కార్యజయాన్ని సిద్ధిని కలిగిస్తుంది అని చెప్పి సీతామ్మవారి వారు కూడా చెప్పడం జరిగింది. అందువల్ల మంగళవారం నాడు విశిష్టత కలదు. ఆంజనేయ స్వామి వారు పుట్టింది శనివారం నాడు. కాబట్టి శనివారం నాడు అర్చన చేయడం వల్ల శని బాధలు కానీ ఎటువంటి ఏ గ్రహ బాధలు కానీ తొలుగుతాయి. కాబట్టి శనివారం ఆంజనేయ స్వామి జన్మదినము, మంగళవారం నాడు అమ్మవారి ద్వారా చెప్పబడింది కాబట్టి మంగళప్రదంగా ఉంటుంది. కాబట్టి మంగళవారం నాడు కూడా పూజ చేయడం వల్ల విశేషమైన ఫలితాలు పొందుతారు. అనేక మంది భక్తులు వస్తుంటారు. చాలా పురాతనమైన దేవాలయం కోటాంజనేయ స్వామి. అంటే ఈ యొక్క వీరాంజనేయ స్వామి స్వామివారికి ఏ దేవాలయంలో కూడా హనుమంతుల వారికి మీసం ఉండదు. ఈ యొక్క హనుమంతుల వారికి మీసం ఉంది. దక్షిణముఖ ఆంజనేయ స్వామి, వీరాంజనేయ స్వామి, కోటాంజనేయ స్వామి అనేక విశేషమైనటువంటి పేర్లతో ఈ యొక్క హనుమంతుల వారికి చాలా శతాబ్దాల నుండి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. చాలా విశేషమైనటువంటిది. కలియుగంలో శ్రీకాకుళంలో హనుమంతుల వారు ఒక శక్తిగా ఈ యొక్క పట్టణాన్ని అంతా కూడా రక్షిస్తూ ఉన్నారు. ఇది కోటాంజనేయ స్వామి వారి దేవస్థానం. హనుమంతుల వారికి మారుతి స్తోత్రము, హనుమాన్ చాలీసా, హనుమత్ కవచము, ఆ మూల మంత్రము, అర్చన ఈ యొక్క కార్యక్రమాలను మనం పారాయణం చేసుకోవడం వల్ల విశేషమైన ఫలితాన్ని పొందుతారు. ఆంజనేయ స్వామి వారికి హనుమాన్ చాలీసా చదవడం వల్ల, హనుమాన్ దండకం చదవడం వల్ల ఎంతో స్వామి సంతృష్టి చెందుతారు. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూత ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. హనుమానంజనాసూనుర్వాయుపుత్రో మహాబలః రామేష్టఫల్గుణసకః పింగాక్షో అమిత విక్రమణః ఉదదిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః లక్ష్మణ ప్రాణదాత దశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠే నిత్యం యాత్రాకాలే విశేషితః తస్య మృత్యు భయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. ఈ యొక్క స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల మృత్యువు కూడా దరిదాపును కూడా రాదు, అన్ని కార్యాలు కూడా జయం జరుగుతుందని చెప్పి స్వామివారు మనకి అందించినటువంటి అనేకమైనటువంటి స్తోత్రాలు ఉన్నాయి. హనుమత్ కవచ పారాయణం చేయడం వల్ల మనకు రక్షణ కవచంగా ఉంటుంది. హనుమత్ స్తోత్ర పారాయణం చేయడం వల్ల భగవంతుడి అనుగ్రహం మన మీద ఉంటుంది. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల స్వామివారు మన సేవలో మన దగ్గరే ఉండి మనకు కావలసినటువంటి అన్ని ఫలితాలు కూడా భగవంతుడు ఇస్తాడు. ఇది పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. హనుమంతుల వారు ఎక్కడ లేరు. రామనామం ఎక్కడైతే వినబడుతుందో అక్కడ ఏదో రూపంలో సూక్ష్మ రూపంలో మన దగ్గర కూర్చుని మనతో భజన చేస్తూ ఉంటారు. కలియుగంలో హనుమంతుని మించినటువంటి దైవం మరొకటి లేదు. కాబట్టి అటువంటి హనుమంతుని యొక్క జన్మదిన సమయనందు అతని సేవను చేసుకుంటూ ఈ యొక్క జన్మని ధన్యం చేసుకోవాలని భక్తులందరూ కూడా ఒక వందే వానర నారసింహ కగరాట్ క్రోడాశ్వక్రాంచితం నానాలంకరణం త్రివంశనైనం దేదీప్యమానం వృత హస్తాభ్యైరసకేట పుస్తక సుధా కుంభం కుసాద్రహారం కట్వాంగం ఫణిపూరుహం దశపథం సర్వారి కర్వాపహం బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతాదాద్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. ఓం హ్రీం హరిమర్కటమర్కటాయ స్వాహ. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. యస్తే మన్యో విదద్భద్రసాయక సహబోధః పుష్యతి విశ్వామానుషక్ తాహ్యామదా సమార్యం త్వయా ఆయుధా సహస్కృతేన సహదా సహస్రతా
आवाहयामि मन्युरेन्द्रो मन्युरेवासदेव मन्युर्होता सदोषा नवरत्नकथित सिंहासनं समर्पयामि अभिमन्योन्तपसस्तमे ह्यान्तपसायुधामिदहि शत्रून् अमित्रः वृत्रः दुःस्वः तपस्वावशून्याभरात्मं नः पादयोः पाद्यं समर्पयामि पंहिमं ह्यभिभूचोदा स्वयं पूर्भामो अभिमादिशाः विश्वदर्शनसहृत्सः भारस्मान् सुवदः कृतनासुधीः हस्तयोः अर्घ्यं समर्पयामि अभागस्सन्नवपरे तोस्मितमकृत्वा तवसस्य प्रतीतः तन्त्वा मन्योकृतुर्देहिलाहं स्वातनोर्पलदे आनयामिः मुखे तेन सबरे विश्वदाय मन्यो भद्रन्नभिमामृस्वहना हदस्योऽहं ऋतपोऽध्यापेः शुद्धोदकस्नानं समर्पयामि स्नानानन्तरं शुद्ध आचमनं समर्पयामि अभिप्रेः दक्षिणतो भवामेधा वृत्तानि दङ्गनावपूरे जुहोमि ते तरुणं मद्वाक्रमुपावुपां सुप्रथमापि भावा वस्त्रार्थं पुष्पान् समर्पयामि त्वया मन्यो सरधमार्दन्त हर्षमानसो द्विषदमृतः दिग्मेशवायुधा संससान्हविप्रयं तु नरो अग्निरूपाः यज्ञोपवीतार्थं पुष्पान् समर्पयामि अग्निर्वमन्यो द्विशतः सहस्रसेना निर्नः सहुरे हूतये अत्वा यशोपलङ्करणार्थं पुष्पान् समर्पयामि सहस्रमन्योभिमातिमस्मै रुदन् मृणन् प्रेहि शत्रून् उग्रं ते पादो धन्वारुद्रे वसि वसं हत एकतत्त्वम् आभरणार्थमलङ्करणार्थं पुष्पाक्षतान् पूजयामि पुष्पैः पूजयामि ओम आंजनेय नमः ओम महावीराय नमः ओम हनुमते नमः ओम भारतात्मते नमः ओम तत्त्वज्ञानप्रदाय नमः ओम सीतादेवी मुद्रप्रदाय नमः ओम हर्षोकमनिकाञ्चे भीमसेन सहायकृते नमः ओम सर्वदुःखहराय नमः ओम सर्वलोकतारिणे नमः ओम मनोजवाय नमः ओम पारिदातान्त्रमूलस्थाय नमः ओम सर्वमन्त्रस्वरूपवते नमः ओम सर्वतन्त्रस्वरूपिणे नमः ओम सर्वमन्त्रात्मकाय नमः ओम कपीश्वराय नमः ओम महाकाय नमः ओम सर्वरोगहराय नमः ओम प्रभवे नमः ओम बलसिद्धिकराय नमः ओम सर्वविद्यासम्पत्प्रदायकाय नमः ओम कपिश प्रतापवते नमः ओम वानराय नमः ओम केसरीसुताय नमः ओम सीताशोकनिवारणाय नमः ओम नन्दनागर्भसम्भूताय नमः ओम बालार्कसदृशाय नमः ओम विभीषणप्रियकराय नमः ओम दशग्रीवकुलान्तकाय नमः ओम लक्ष्मणप्राणदात्रे नमः ओम भद्रकाय नमः ओम महालङ्कापुरविदाहकाय नमः सुग्रीवसत्याय नमः धीराय नमः सूराय नमः दैत्यकुलान्तकाय नमः ओम वीरार्चिताय नमः ओम महातेजसे नमः ओम रामचूडामणि प्रदाय नमः काम्यरूपाय नमः ओम इंगलाक्षर नमः ओम भारतमाय पूजितां विधिकेन्द्रेण रामसुग्रीवभवनमन्त्रचित्तप्रहितमेकं ब्रह्माश्रमिनिवारकं पापदग्रसंवादनं शरवेन्द्रभेदकं दशबाहवेनमं लोकपूज्यनं जाम्भवत्प्रेतवन्त्रनं श्री सीतासमेत श्रीरामपादसेवागुरुन्द्राय नमः नानाविध परिमलपत्रपुष्पाक्षतान् पूजां समर्पयामि धूपम् ओम एको भूमिसंससादे अकृत्वर्त्वया हितामिं समन्तं घोषं धियाय कृण्महे ओम ह्रीं हरिमर्कटमटाय स्वाहा धूपमाग्रापयामि विदेशकृतेन्द्राय हिमानवप्रभो अस्माकं प्रियं ते नाम सहुरे प्रणीमसुस्वादं क्षमतामभूषा इति साक्षात् दीपं दर्शयामि योगदीपानन्तरं सुखासनं समर्पयामि आभूचासादावत्रसायकसः विवर्षविभूतमुत्तरं कृत्वा नोमन्यो सह वेद्ये महागुरस्य पुरोहितसंस्कृते ओम भूर्भुवस्वहं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि यो यो नः प्रचोदयात् सज्जस्कालवसरार्थं कदलीफलनारिकेलफलनैवेद्यं समर्पयामि संसृष्टं धनमुभयं समाकृतमस्मभ्यं दत्तं मर्कटाय स्वाहा ताम्बूलं समर्पयामि हिरण्यरूपस्य हिरण्यसंसर्गपाङ्गपान्ते हिरण्यात्परिवणनिसर्गाः हिरण्यदातदत्तन्नमस्मै सम्राजं सवराजं दाभेत्रेयातनं गृहे लक्ष्मी राष्ट्रश्रियां वेदयामासीतां वैशाखे मासे कृष्णायां दशम्यां मन्त्रवासरे पूर्वाभाद्रा प्रभूतायां आंजनेयाय मङ्गलं मङ्गलं कौशलेन्द्राय महनीयगुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् आनन्दकर्पूरनीराजनं दर्शयामि नीराजनानन्तरं शुद्धात्मनं समर्पयामि ॐ लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरीं दासीभूत समस्त देववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्नन्दकटाक्षलब्धविभवतं ब्रह्मेन्द्र गङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसितां वन्दे मुकुन्दप्रियां शुद्धलक्ष्मीर्मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मीर्वरलक्ष्मीस्ता प्रसन्नां मम सर्वदा वराङ्कुशौ वासमवेतमुद्रां करैर्वहन्तीं कमलासनस्तां बालार्ककोटिप्रतिभां त्रिनेत्रां देहमम्बां जगदीश्वरीं तां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमो
नमोऽस्तुतादिव्याय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमान् प्रचोदयात्। अनेक वेदोक्त दिव्य सुवर्ण मंत्र पुष्पान् समर्पयामि। आत्म प्रदक्षिण नमस्कारान् समर्पयामि। साष्टांग पूर्वकान् अष्टांग नमस्कारान् समर्पयामि। छत्रं धारयामि, चामरं वीचयामि, वृक्षं दर्शयामि, गीतं श्रावयामि। समस्त राजोपदानं, देवोपदानं, भक्त्योपदानं, शिक्षोपदानं समर्पयामि। ओम नमो भगवते विचित्रवीर हनुमत्कट विक्रम वीर दैत्य दानव यक्ष रक्षक नग्रह वन्दनाय भूतग्रह वंदनाय प्रेतग्रह वंदनाय पिशाचग्रह वंदनाय साग्नि डाग्नि ग्रह वंदनाय काग्नि कामनि ग्रह वंदनाय ब्रह्म ग्रह वंदनाय ब्रह्म राक्षस ग्रह वंदनाय छोर ग्रह वंदनाय मारी ग्रह वंदनाय हि आगच्चागच्चामि सावे समम हृदय प्रवेश प्रवेश्य स्फुर स्फुर प्रस्फुर प्रस्फुर सत्यं गदया व्याघ्र मुखबंधन सर्पा मुखबंधन राजा मुखबंधन नारी मुखबंधन सभा मुखबंधन शत्रुन मुखबंधन लंका प्रासाद बंधन मुखम्य समानया क्लीं 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 ह्रीं श्रीं श्रीं राधा नमस्मानया श्रीं ह्रीं क्लीं श्रीराम आकर्ष्य शत्रून् मर्दय मर्दय मारय मारय चूर्णय चूर्णय खे खे श्रीरामचंद्राज्ञा मम कार्य सिद्धिं कुरु कुरु। ओम ह्रां ह्रीं ह्रूं ह्रैं ह्रौं राहुः स्वाहा। विचित्रवीर हनुमान मम सर्वशत्रून् भस्मं कुरु कुरु हर हर ओं फट् स्वाहा। अनेक प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि। यशस्मृत्यादनामुक्ततपः पूजा क्रियादिशून्यूनं सम्पूर्णतां ज्ञातसिद्धवन्ते कमेत्तमुच्युतं मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं कपीश्वरा यत्पूजितं मया देव परिपूर्णं तदस्तुते। अनया ध्यानावाहनादि षोडशोपचार पूजयात् भगवान् सर्वात्मकः कोटाञ्जनेय स्वं देवता सुप्रीता सुप्रसन्नवरदा भवतु। चतुस्सागरपर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु। भार्गवैतव्य सावेद सत्रयार्षेयः प्रवरान्वितवार्धूरसगोत्रस्य आपस्तम्भसूत्रजुष्शाकाध्यायः स्वगुरुः श्री विद्यानन्दनाथ परमगुरु श्री श्रीयानन्दनाथ परमेष्ठ गुरु श्री विद्यानन्दनाथ गुरु शिष्य परम्परायां पार्थसारथ शर्माहम् अहं भो अभिवादे। स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महिं महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु। काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनी क्षोभोऽयं शरयितः ब्राह्मणाः सन्तु निर्भयाः अपुत्राः पुत्रिणः सन्तु पौत्रिणः अदना सदना सन्तु देवन्तु शरदां शतं सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्ति शान्ति शान्तिः। सहस्रपरमान् देवी शतमूला शताङ्ग्रा सर्वगं हरतु मे पापं दूर्वा दुःस्वप्ननाशिनी कोटाञ्जनेय स्वं देवता प्रसादं शिरसा गृह्णामि। Thank you.